ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర సరిహద్దులు దాటిన అక్రమ రవాణా చేపట్టిన కఠిన చర్యలు. భవన నిర్మాణం మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దు. ఇసుక సరఫరా విధి విధానాలపై జిల్లా కలెక్టర్లదే తుది నిర్ణయం. ఉచిత ఇసుకపై జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణ అద్దె వాహనాల బకాయిలు చెల్లించండి. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టాక్సీ డ్రైవర్లు, ఓనర్ల నిరసన. ఆర్డీఓకు విన్నవించిన టాక్సీ నిర్వాహకులు. న్యాయం చేస్తామని ఆర్డీఓ హరిప్రసాద్ హామీ. ప్రజల హృదయాలలో చిరస్మరణీయులు డాక్టర్ వైఎస్ఆర్. వైద్య విధాన రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప సంస్కర్త. మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సచివాలయ శానిటేషన్ సెక్రటరీలకు మున్సిపల్ చైర్మన్ వరపని మనోజ్రెడ్డి ఆదేశం. వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. చెవిటి మూగ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి డిమాండ్. ప్రజల హృదయాలలో చిరస్మరణీయులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైద్య విధాన రంగంలో పేదలకు అవసరమైన సంస్కరణలు తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ 108, 104 నేటికీ దేశంలో అగ్రగామిగా నిలిచిందని మదనపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా నియోజకవర్గ కేంద్రం మదనపల్లె మండలం తట్టివారిపల్లిలో వెలసిన వైఎస్ఆర్ విగ్రహానికి సర్పంచ్ దీపా వేమారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ వరపని మనోజరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకాచలపతి మాట్లాడారు. మాయమాటలతో, అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో సీఎం చంద్రబాబు విఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మరచి, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. కూటమి అరాచకాలను అడ్డుకుంటామని, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, దాడులపై న్యాయ పోరాటం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్వగృహంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రవహించడం నీటి గుణం. అవును మరి, ప్రవహించడం నీటి గుణం. ప్రవాహంలో జీవం నింపడం ఆయన గుణం. అతను కరుణజలం ఉన్న మనిషి. కర్షక జలం నిండిన రైతు. సేవాజలమై ప్రవహించిన డాక్టరు. అతను వానచుక్క సడి, పంట చేను తడి. కష్టాల నిప్పును ఆర్పిన నీరు వైఎస్ఆర్. చుక్క చుక్కలో వైఎస్ఆర్.
గుండె పులివెందుల పులి బిడ్డవు అయ్యసారు మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు. పులివెందుల పులి బిడ్డవు అయ్యసారు మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు. ప్రగతికి వారధి నువ్వే అయ్యసారు ప్రజల గుండెల్లో కొలువున్న రాజు గారు. ప్రగతికి వారధి నువ్వు అయ్యసారు ప్రజల గుండెల్లో కొలువున్న రాజు సారు. పరువలేని ఘనత నీది అయ్యసారు మా జన్మంతా నీ గురున పడి ఉంటారు. పులివెందుల 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 పులి బిడ్డవు అయ్యసారు మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు. ప్రగతికి వారధి నువ్వు అయ్యసారు ప్రజల గుండెల్లో కొలువున్న రాజు సారు. ప్రజలతో మమైకమయ్యి తన జీవితం అంతా ప్రజల కోసం దారిపోసి అన్ని రకాలుగా ప్రజలు ఆదుకొని కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల కోసం ఒక దేశానికి ఒక మార్గదర్శకమైన మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన దీనికోసం నివాళులు అర్పించడానికి 75వ జయంతి అందరూ కలిసినాము. చాలా సంతోషంగా ఉంది. మా మదనపల్లి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించినాము. సచివారపల్లిలో వచ్చి చాలా బాగా ప్రోగ్రాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈయన ఆశయాలతోనే ఈ ఆశయాలు ఏమన్నా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమన్నా దాని ప్రకారంగానే ఆవిర్భించిండే పార్టీ వచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది కూడా సేమ్ అదే ఇష్యూస్ తో అదే రకంగా ప్రజలకు ముందుకు వెళ్తున్నాము. ఆయన ఏ ప్రజలకు చేశారో అదే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారమే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు కొన్ని జరిగినాయి. ఏం జరిగాయి అనేది ఇంకా మనకే మిస్టరీగా ఉంది. ఖచ్చితంగా మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎగరవేసే ఇది ఉండింది. కానీ కొన్ని కారణాలు ఏమైనా తెలియలేదు. అది కూడా ముందుకు వస్తాయి రాను. ఖచ్చితంగా మేమందరూ తిరిగి ఏ రకంగా కలిసికట్టుగా ట్రై చేశామో, ఏ రకంగా కలిసికట్టుగా ఎలక్షన్స్ ఎదుర్కొన్నామో అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండి అన్ని రకాలుగా ప్రజలకు సాయంగా ఉంటాము. అది కాకుండా కార్యకర్తలు కూడా తోడు ఉంటామని చెప్పి ఈ రకంగా ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలలో ఇంతవరకు నాయకత్వ లక్షణాలలో తనకు సరిలేరెవరు అనే విధంగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం నాయకత్వం వహిస్తూ ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఎవరూ చేయనంత గొప్పగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పాల వడ్డీ వినాలు అయితేనేమి, 108 అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ విధంగా ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం హెల్త్ ఇన్సూరెన్స్ 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇటువంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయిన మహానాయకుడు, మనందరి ప్రియతమ నేత. ఆయన 75వ జయంతి రోజు వచ్చిన నాయకులకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 75వ జయంతి సందర్భంగా ఈరోజు సచివారపల్లి విగ్రహం నివాళులు అర్పించి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు ఎమ్మెల్సీ నరేష్ అన్న గారు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని నివాళులు అర్పించింది. మనం చూస్తే ఈ రోజుకి మన మహానేత ఏవైతే సంక్షేమ పథకాలని పునాది వేశారో వాటిని ఈరోజు ప్రజలకు అందుతున్నాయంటే ఆయన చేసిన గొప్ప సంస్కరణలే అనుకోవచ్చు. ఎందుకంటే పేదవారికి ఏదైతే అవసరం ఉంటుందో, ముఖ్యంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇలా రైతులకి ఉచిత విద్యుత్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ఏ రోజైతే ఆ రోజు ఆయన ఆలోచించి చేసుకుంటున్నా ఈ రోజు కూడా వాటి నిలబడుతూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర. అదేవిధంగా తండ్రి పాటలోనే కొడుకు కూడా నడుస్తూ ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి పదంలో ఉన్నారంటే దానికి కారణం తెచ్చిన సంక్షేమ పథకాలు దీన్ని ఇలాగైనా సాగించాలని మేము కోరుకుంటున్నాము.
ఎందుకంటే ప్రజల సంక్షేమంలో బాగుండాలి. అదేవిధంగా మేము వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రజలకు ఎప్పుడు తోడుగా ఉండి రాబోయే కాలంలో మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు నిరంతరం ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఉన్నామని గెలిపించుకుంటూ ముందుకు పోతామని కోరుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారి 70వ వర్ధంతి జయంతి చేసుకున్నాం. మన వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు. దీనికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి లేని లోటు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. ఎందుకంటే పేద వర్గాల అందరికీ కూడా సపోర్ట్గా ఉండి ఈరోజు మన లేని లోటు తెలుస్తుంటే అందరూ కూడా చాలా బాధతో ఈరోజు రాజశేఖరుడు బర్త్డే అయిన దానివల్ల అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రాజశేఖరుడు బర్త్డే చేసుకుంటున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు కావాలని మనకెంతో అందరూ చేస్తున్నారు. దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో మన పార్టీ కోసము మన కోసము కృషి చేస్తున్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బర్త్డే చేసుకున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక. రాష్ట్ర సరిహద్దులు దాటినా దళారుల పెత్తనం కొనసాగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కొత్త చట్టానికి శ్రీకారం చుడుతూ ఏపీలోని చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019-2021లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఇసుక విధానం రూపకల్పన చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అప్పటి వరకు కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 2019-2021 ఏడాదిలో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత ఇసుక సరఫరాపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాల జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో పేర్కొన్నారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు చేసింది ప్రభుత్వం. 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డిసిల్టేషన్ ప్రక్రియకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డిసిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించనున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేపడితే పెనాల్టీలను సైతం నిర్ధారించారు. ఎన్నికల నిర్వహణ అద్దె బకాయిలు 30 లక్షలు చెల్లించండి. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టాక్సీ డ్రైవర్లు, ఓనర్ల నిరసన. ఆర్డీఓకు విన్నవించిన టాక్సీ నిర్వాహకులు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తయి 2 మాసాలు పూర్తి కావస్తున్నా ప్రైవేట్ వాహనాల అద్దె బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని టాక్సీ ఆపరేటర్లు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టి నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె, తమ్మళ్లపల్లె నియోజకవర్గాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఆయా ప్రాంతాల ఎన్నికల అధికారులు అవసరమైన ప్రైవేటు అద్దె వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. మదనపల్లె నియోజకవర్గానికి 43 వాహనాలు, తమ్మళ్లపల్లె నియోజకవర్గానికి 42 వాహనాలను సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా అద్దె ఖరారు చేసుకుని ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కారు డ్రైవర్లు,
వాహనాల అద్దెలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సుమారు 2 మాసాల పాటు అద్దె వాహనాలను ఉపయోగించుకున్న ఎన్నికల అధికారులు అద్దె బకాయిలు చెల్లించడంలో కాలయాపన చేస్తున్నారని మదనపల్లె నవయువ కార్ డ్రైవర్లు అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ సాబ్ వలీ, కార్యదర్శి వాహబ్, సహ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆర్డీఓ హరిప్రసాద్ కు విన్నవిస్తూ వినతిపత్రం అందజేశారు. అద్దె వాహనాలకు మొత్తం 30 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని, ఆర్థికంగా వెనుకబడిన మాకు రావాల్సిన బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వెంకటరమణ, సభ్యులు రాంబాబు, మధుసూదన్, రమేష్ బాబు, కారు ఓనర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఫస్ట్లో తిరిగిన 2 months తిరిగిన కూడా 10 days సాగిస్తాం అవి కూడా ఈరోజు అసలు అవును సార్ నిన్న మేము పర్మిషన్ లెటర్ ఇచ్చాము, లెటర్ ఇచ్చాము. మేమే డిఎస్పీ గారికి కూడా డబ్బులు మాట్లాడుతుంది సార్. 6 రోజులు అవుతాను మేము మాత్రం చాలా అందరికీ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి తిరిగిన వాళ్ళకు ఒక వెహికల్ కూడా డబ్బు లేదా సార్. ఎలక్షన్ అనే దానికి ఫుడ్ కాదించి వెహికల్ మేము పెట్టి డ్రైవర్లకు పట్టాలిచ్చి టోటల్ ఇంక్లూడ్ పని చేయను నేను చెప్తాను అట్లా కాదు సార్. అంటే అదంటే ఇప్పుడు ఎలక్షన్కి డబ్బులు వచ్చిన ఇప్పుడు వచ్చిన తొలి బడ్జెట్లో కూడా ఎలక్షన్కి సంబంధించి డబ్బులు ఇవ్వాలి. ఇది మాకు చాలా బాధాకరమైంది. ఇప్పుడు వీడియోగ్రాఫర్లకు ఇచ్చినారు అంటున్నారు, అధికారులకు ఇచ్చినారు. అంటే ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళ జీవన విధానం కట్టే వాళ్ళ మీద డబ్బులు కంటే ఎట్లా మీద ఇప్పుడు ఉద్యోగస్తులకి రిలీజ్ అయినాయి డబ్బులు, వీడియోగ్రాఫర్స్కి రిలీజ్ అయినాయి, వీళ్ళకి మాత్రం రూపాయి ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది? మా వెహికల్స్ తీసుకోండి 10 days 15 days ముందు 5 days ముందు ఎత్తుకోండి. అదే కదా సార్ పరిస్థితి. ఇప్పుడు మీకు ఒకసారి అన్నోడు సార్, మీకు మధ్యలో ఒకసారి మీకు కలిసినాం సార్ యూనియన్గా. ఇదో ఈ రోజు అవుతుంది ఇప్పుడు ఇస్తాము, ఎంఆర్ఓ గారిని పిలవలేదు. అయితే అవసరం ఉందంటే ఇక్కడ మాకు అన్నం పెట్టకపోయినా కాసుకుంటున్నాం రోజు పారిన. నేను అంటాను ఎట్లా కాస్తా ఇదో ఈ రోజు ఇస్తాను ఎంఆర్ఓ గారు మేము సార్ మీకు కాదండి సార్, మీతో కలిసాము, మేము అక్కడ మీరు చెప్పినాము. మీరు ఇదో ఈ రోజుకి అవుతుందంటే మిగతా డ్రైవర్లందరికీ ఇప్పుడు రావాల్సిన వాళ్ళకి చెప్తాం కదా. ఇంతవరకు రెస్పాండ్ కూడా లేదు, ఒక మాట కూడా చెప్పలేదు సార్. అదే సార్, ఎందుకంటే మీరు మా బాధ అర్థం చేసుకుంటే కష్టపడేది మేమైతే 24 ఎఫ్ఎస్టీ వెహికల్ అయితే 24 hours అవైలబుల్లో ఇద్దరు డ్రైవర్లు పెట్టి మరి ఈ వరకు వాళ్ళకి కూడా కరెక్టే సార్. తీసుకోండి ఒకసారి ఇస్తామంటే మాకు జరుగుతుంది. దాదాపు 28 చిల్లర లక్షలు 2 నియోజకవర్గానికి సంబంధించి తంబలపల్లి మదనపల్లి నియోజకవర్గానికి ట్యాక్సీ వెహికల్స్ని అమర్చడం జరిగింది. నవవివ ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో దాదాపు తంబలపల్లి మదనపల్లి నియోజకవర్గాలకు 100 వెహికల్స్ని అమర్చడం జరిగింది. అదేవిధంగా 3వ నెల 17వ తేదీన 2 నియోజకవర్గాలకు 5 వెహికల్స్ ఎఫ్ఎస్టీ టీం పెట్టడం జరిగింది. మళ్ళీ జనరల్ ఎలక్షన్లో 4వ తేదీ నుంచి 13వ తారీఖు వరకు 80 వెహికల్స్ దాకా అమర్చడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా 2 నెలలు కాల పరిధి అవుతా ఉంది. ఎక్కడ కూడా ట్యాక్సీ డ్రైవర్ల వెహికల్ బిల్లులు రిలీజ్ చేయలేదు. పలుమార్లు మేము ఆర్టీఓ సృష్టి కూడా
తీసుకుపోయాం. ఆ రోజు ఆర్టీఓ గారు మీకు 10 రోజుల్లోనే బిల్లు అయిపోతుంది, మీకు ఎలక్షన్ అయిపోయిన వారంలోనే మీకు బిల్లు వస్తుంది అన్నారు. అదేవిధంగా మేము ఎలక్షన్ ఆర్టీఓ గారిని చాలాసార్లు మేము అడిగాము. ఆయన అడిగిన ప్రతిసారి కూడా ఇక్కడ రిటర్నింగ్ అధికారులు ఇద్దరికీ కూడా ఫోన్ చేయను, 5 రోజులు అవుతుంది 10 రోజులు అవుతుంది అంటున్నారు. మాకైతే చాలా ట్యాక్సీ డ్రైవర్లు దాదాపు ఈ జీవనం మీదనే జీవనం ఆధారపడి సాగాల. అదేవిధంగా స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి. ఎక్కడ కూడా బుక్కులు కొనుక్కునే పరిస్థితి కూడా ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్లు ఓనర్ల పరిస్థితి ఈ ప్రాంతంలో చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వెంటనే మా సమస్యను బకాయి ఉన్నటువంటి దాదాపు మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 30 లక్షల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయి. వెంటనే మేము మాకు చెల్లించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. సంవత్సరానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వారు ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో వెహికల్స్ మదనపల్లి ట్యాక్సీ యూనియన్ తరఫున వెహికల్స్ 100 వెహికల్స్ అమర్చినాము. వాళ్ళు పెట్టినప్పటి నుంచి భోజనం కానీ టిఫిన్ కానీ వెహికల్స్కు ఎటువంటి మాకు బిల్లులు చెల్లించడం లేదు, సౌకర్యం కల్పించడం లేదు. ఆర్టీఓ గారి దృష్టికి తీసుకొని పోయినాము, డిఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోయినాము, సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయినాము. ఎవరి దృష్టికి తీసుకొని పోయినా మేము బిల్లులు పెడతాము, వస్తానే ఇస్తాము అంటున్నారు తప్ప మాకు పలానా టయానికి బిల్లులు వస్తాయి, మీకు ఇస్తాము, మీరేం అధైర్యపడద్దండి అని చెప్పి వాళ్ళు ఒక్క మాట కూడా మాకు చెప్పడం లేదు. మేము జీవనాధారం దీనిపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మాకు బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతాను. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. శివారు ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని మదనపల్లె మున్సిపల్ చైర్మన్ వరపని మనోజరెడ్డి సంబంధిత శానిటేషన్ అధికారులను, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలను ఆదేశించారు. చాలా మంది శానిటేషన్ సెక్రటరీలు పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తుండటం వలన చెత్త నిల్వలు పేరుకుపోవడంతో దుర్గంధం, దుర్వాసనతో రోగాలు ప్రబలుతున్నాయని, వీటిపై ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే. అయినా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు చైర్మన్ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్మన్ మనోజిరెడ్డి అధ్యక్షతన సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. మెయిన్ రోడ్ బైపాస్ మేడం, బైపాస్ మొన్నంతా రోడ్డుకి చర్చ్ కానించి పై నుండి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు యాక్సిడెంట్ అవుతాయి, అందు గురించి మనుషులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ ట్రాఫిక్ చర్చ్ వరకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మొన్న నేను ఆ రోడ్డు మొత్తం పైకి ఎత్తేసినారు. అసలు క్లీన్ కూడా చేయరు మేడం, చేసి ఎత్తేసారు. క్లీన్ కూడా చేయడం లేదు. మన వాళ్ళకి రోడ్డు మీదకి వస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. అసలు బైక్ లోడ్ జేసీబీ పెట్టి కొత్త రోడ్డు మొన్న ఎత్తిపోయినా మళ్ళీ అబ్బాయి నుండి వచ్చి అందుకని కాలు వేస్తే అందరికి ఇబ్బంది లేకుండా రోడ్డు లేకుండా ఏం చేస్తే పాత పాత
నేను ఈ రోజు వచ్చి విజిట్ చేసి వాళ్ళు ఎప్పుడైనా అది మోసపోతుంది కదా, రాను రాను మళ్ళీ కాలువ కంపల్సరీ వచ్చేస్తే ఎవరికి జనాలకు ఏ ఇబ్బంది ఉండదు. అందరికీ నమస్కారం. ప్రతి సోమవారము ప్రజల సమస్యల కోసం 10 నుండి 11 వరకు మున్సిపాలిటీలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ప్రజలకి శానిటేషన్ మీద, లైటింగ్, వాటర్ మీద ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఒక 2 వాటర్ సమస్య మీద, ఒక 2 శానిటేషన్ మీద రావడం జరిగింది. వాటిని ఈ గ్రీవెన్స్ని ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక 2-3 రోజులు వాటిని క్లియర్ చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా. ఇంకొకటి రోడ్డు సమస్య, ఒక డ్రైన్ సమస్య రావడం జరిగింది. వాటిని కూడా సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. ఏదైతే కాంట్రాక్టర్లు ఎవరైనా టెండర్లు ఉంటే వాటిని కూడా పరిశీలించి వాటిని కూడా ప్రోగ్రెస్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఎక్కువ వచ్చేవి, రైనీ సీజన్ కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నీళ్ళు వాటర్ని ముఖ్యంగా మంచి తాగడం ఉంటే ఉత్తమం. ఎందుకంటే డయేరియా కూడా ప్రబలుతున్న టైం ఇది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు శానిటేషన్లో ఏదైనా సమస్యలు ఉన్నా, క్లీన్గా లేకున్నా ఇమ్మీడియట్గా మాకు కంప్లైంట్ చేసి వాటిని కూడా కంప్లైంట్ని ఇమ్మీడియట్గా తీసుకొని క్లియర్ చేయడం జరుగుతుంది. వీళ్ళెందుగా మీరు కూడా సహకరించి మున్సిపాలిటీకి ఏదైనా ఉంటే కంప్లైంట్ కావచ్చు ఇమ్మీడియట్గా ఇవి వచ్చేదానికి మీకు నియర్ బై సచివాలయాలు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా పిల్లల్ని ముఖ్యంగా ఈ డయర్ని కాపాడంటే వీలైనంతగా ఫుడ్ని, బయట ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్స్ని, రోడ్డు సైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి మంచి ఇంట్లో ఫ్రెష్ ఫుడ్ని అందించి పిల్లలకి కాచిన నీళ్ళు తాయించి జాగ్రత్త పరచుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఈ కంప్లైంట్ అయితే వాస్తవంగా రావడం జరిగింది సెక్రటరీస్ మీద. వాటిని కూడా వాళ్ళ మీద ఫాలోఅప్ చేస్తూ ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ వాళ్ళని లైవ్ లొకేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకి మంచి సర్వీసెస్ అందించడానికి ఎప్పటికప్పుడు ఒక అధికారులకి చెప్తూ వాటిని మానిటర్ చేస్తూ ముఖ్యంగా శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మొత్తం టౌన్ అంతా కూడా గత 20 డేస్గా డీసిల్టేషన్ జరగడం జరుగుతుంది. డ్రైన్స్ అన్ని ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని అన్నింటి ఇమ్మీడియట్గా జేసీబీ పెట్టి రోజర్స్ని పెట్టి క్లీన్ చేస్తూ వాటిని ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బాహుదా వీటిని కూడా ఈ రానున్న ఒక 1 వీక్లో వాటిని కూడా చెట్లు పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కంప్లైంట్ రావడం జరుగుతుంది. వాటిని కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఇది కాబట్టి ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాము. చెవిటి మూగ వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, తొలగించిన పింఛన్లు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్ చెవిటి మూగ సంఘం అధ్యక్షుడు గొంగడి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో డివిజన్లోని చెవిటి మూగ సంఘం సభ్యులు నిరసనలు చేపట్టి తగ సైగలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చెవిటి మూగ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 6,000 పింఛన్ ఇవ్వడం అభినందనీయం అన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా మిషన్లు పంపిణీ చేయాలని, ప్రభుత్వం చేపట్టనున్న వినూత్నమైన పథకం ప్రతి మహిళకు 1,500 రూపాయల స్కీమ్లో చెవిటి మూగ సంఘం మహిళా సభ్యులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెవిటి మూగ సంఘం సభ్యులు పాల్గొన్నారు. బాధ్యులైనటువంటి చెవిటి మూగ సంఘ సభ్యులమైనటువంటి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా బదిలీలే కాకుండా వికలాంగులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పెన్షన్ తొలగించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి 6,000 పెంచడం జరిగింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోనీ ఇప్పుడు తొలగించినటువంటి పెన్షన్లు కూడా పునరుద్ధరించి ముందు స్థానంలో ఏ విధంగా ఇస్తున్నటువంటి పెన్షన్లు తిరిగి ఇవ్వాలనేసి ఈరోజు మేము చెవిటిమూగ సంఘం సభ్యుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా వికలాంగులకు రావాల్సినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల్ని కాకుండా కొన్ని ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ వృత్తి కల్పించాలని అదేవిధంగా పెన్షన్లు, ఇది కుట్టు మిషన్లు, మహిళలకు ప్రత్యేకంగా 1,500 ఇస్తున్నటువంటి అది కూడా మా సభ్యులకు చేరాలని ప్రతి ఒక్క సమస్య పైన ఈరోజు మేము ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మెయిన్ ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, కుట్టు మిషన్లు మన వికలాంగుల మహిళలకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ నిర్ణయించుకుంటాం. చాలా ఒక నిమిషమే కదా.